కూడి వచ్చినటువంటి మరి దేవుడి పిల్లలైనటువంటి మీ అందరికీ మన పరిశుద్ధుడును పవిత్రుడును నిష్కలంకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి సంఘ పరిచర్య ద్వారా మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి కుటుంబ ప్రార్థనకు, పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ సహవాసానికి మనమందరము కూడి ఉన్నాము. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలుకి కృతజ్ఞతగా, మరి వారి జీవితంలో చేసినటువంటి రత్నాకర్ గారి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలుకి కృతజ్ఞతగా ఒక చక్కని కృతజ్ఞత కుటుంబ ప్రార్థన మరి ఏర్పాటు చేయటం అనేది జరిగింది. మరి మన జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి మేలులకు మనం చేయగలిగితే మరి దైవ సంబంధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాలు సంఘము ద్వారా అనేకులు ప్రభువులోకి రావడానికి, ప్రభువులో బలపరచడానికి గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి ఈ దినమందు పరిశుద్ధమైనటువంటి దేవుడు మన నుండి కోరుకుంటున్న మరి ఆ యొక్క పరిశుద్ధతను గురించి మనం తెలుసుకోగలిగితే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మరి అంశము, దేవుడు మనకి బోధించాల్సినటువంటి పాఠం గురించి మనం చూడగలిగితే, పవిత్రుడుగా ఉండటం ఎలా అన్నటువంటి, పరిశుద్ధులుగా ఈ లోకంలో మనం ఎలా జీవించాలి అన్నటువంటి చక్కని సందేశాన్ని మనం వినగలిగితే, హౌ టు స్టే ప్యూర్ అనగా ఎలా పరిశుద్ధతగా మనం జీవించాలి. ఈరోజు అనేకమైనటువంటి సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు సంఘ విశ్వాసులైనటువంటి వారు సేవకులతో చెప్పే మాట ఏంటంటే, పాస్టర్ గారు, నేను పరిశుద్ధుడిగా పవిత్రురాలుగా జీవించాలనుకుంటున్నాను, కానీ నేను జీవించలేకపోతున్నాను, దీనికి కారణం ఏంటి అనేటువంటి ప్రశ్నలో సేవకులను చాలా మందిని అడుగుతున్నారండి. నిజంగా సేవకులైనటువంటి మేము కూడా మరి పరిశుద్ధతగా జీవించటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే మనం పరిశుద్ధతగా జీవించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిశుద్ధులుగా మనం జీవించలేకపోతున్నాం. మన తండ్రి అయినటువంటి దేవుడి గురించి మనం చూడగలిగితే, మన కుమారుడైనటువంటి దేవుడైనటువంటి యేసు ప్రభువు వారి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ గురించి మనం చూడగలిగితే, మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. మరి పరిశుద్ధులుగా ఎలా జీవించాలి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 3వ పుస్తకం అయినటువంటి పాత నిబంధనలో లేవియా కాండం అనేటువంటి ఈ గ్రంథం అంతయు పరిశుద్ధుడైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనము పరిశుద్ధులుగా ఎలా జీవించాలి, ఏది పరిశుద్ధమైనది, ఏది అపవిత్రమైనది, పరిశుద్ధతగా మనం ఎలా బ్రతకాలనేటువంటి ఈ లేవియా పుస్తకం అనేది, ఈ గ్రంథం అంతయు మనకు వివరిస్తుందండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట, మన లేఖన భాగాన్ని మనం చదువుకున్నాము. ఆ మాటను మనం చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము నుంచి మరి 16వ వచనము, 14, 16 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం తీసి ఈ మాటను మనం చదువుకోగలిగితే, మన తండ్రి అయినటువంటి దేవుడు, నేను పరిశుద్ధుడి కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఒక తండ్రి మంచివాడిగా జీవిస్తున్నప్పుడు, మంచి వ్యక్తిగా బ్రతుకుతున్నప్పుడు, తన పిల్లలు కూడా తనలాగా ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడండి. అలాంటి మనసే మన తండ్రి అయినటువంటి దేవుడికి ఉన్నటువంటి మనసు ఏంటంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మరి ఎలా పరిశుద్ధులుగా మనం ఉండాలి? హౌ టు స్టే ప్యూర్ అనగా పరిశుద్ధులుగా ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడే, యేసు ప్రభువారు కూడా ఎవరండి? పరిశుద్ధుడండి. ఆయన పుట్టినది మొదలుకొని సిలువలో మరణించేంత వరకు, తల్లి గర్భంలో పడినది మొదలుకొని
శిలువలో మరణించేంత వరకు యేసు ప్రభు వారు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా జీవించడం అనేది జరిగిందండి. అందుకే యేసు ప్రభు వారు ఆనాటి సమాజాన్ని నా యందు పాపం ఉందని మీలో ఎవడైనాను స్థాపించగలడా, రుజువు చేయగలడని ప్రశ్నించేటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారండి. ఇక పరిశుద్ధాత్మ గురించి చూడగలిగితే ఆయన పేరు ఏంటండి? పరిశుద్ధాత్ముడు అండి. ఆయన పేరేంటి? పరిశుద్ధాత్ముడు అండి. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి కుమారుడైనటువంటి యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి. మరి పరిశుద్ధులుగా బ్రతకడం అంటే చాలా కష్టం అండి. మనలో మార్పు అనేది రావాలి, మనలో రూపాంతరం అనేది రావాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటారండి. ట్రాన్స్ఫర్మేషన్ అనగా రూపాంతరం చెందటం. అందుకే పౌలు గారిని మనం ప్రశ్నించినప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడు. మరి క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. మనలో మార్పు అనేది రావాలి. మనలో ఆ దైవ లక్షణము, దైవ స్వరూపం అనేది మనలో కనిపించాలి. ప్రియమైన దేవుడి పిల్లలారా, అందుకే బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడగలిగితే మరి మనం పరిశుద్ధతగా జీవించాలంటే సాధన అనేది చాలా అవసరం అండి. పరిశుద్ధతగా పవిత్రతగా బ్రతకాలంటే చాలా కష్టం అండి. ఈ లోకంలో మనం చూసినప్పుడు ఈ అపవిత్రమైనటువంటి లోకములో ఈ లోకానికి వేరై, అందుకే పేతురు గారు ఆయన చేసినటువంటి పెంతెకొస్తు పండగ దినమందు ఆయన చేసినటువంటి ప్రసంగం ఏమిటంటే, మూర్ఖులకు ఈ తరమునకు వేరై, అంటే ఈ లోకానికి మనం వేరై ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగంగా, పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి. భక్తులు కూడా కోరుకుంటున్నాడు. మరి పరిశుద్ధుడిగా బ్రతకాలంటే, పరిశుద్ధుడిగా జీవించాలంటే అంత ఈజీ కాదండి. దానికి సాధన అనేది ఉండాలి, కృషి అనేది ఉండాలి, పట్టుదల అనేది ఉండాలి. దేవుని యొక్క కృపపై ఆధారపడుతూ మనం పరిశుద్ధతగా జీవించాలి. మరి పరిశుద్ధతగా ఎలా జీవించాలి అని మనం అడిగినప్పుడు, ఈరోజు దేవుని యొక్క మాటను బట్టి మనం కొన్ని విషయాలు చూడగలిగితే, బైబిల్ గ్రంథం నుంచి మొదటి విషయాన్ని మరి పరిశుద్ధతగా మనం జీవించాలంటే మొట్టమొదటి విషయం ఏం చెబుతుందంటే, కీప్ యువర్ థాట్స్ ప్యూర్ అంటాడండి. కీప్ యువర్ థాట్స్ అంటే, థాట్స్ అంటే మన అందరికీ తెలుసండి, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, మన ఆలోచనలు బాగున్నప్పుడు ఆల్రెడీ మనం కూడా బాగుంటామండి. కీప్ యువర్ థాట్స్ ప్యూర్ అంటాడండి. అంటే మన యొక్క ఆలోచనలో పరిశుద్ధతగా పవిత్రతగా ఉన్నప్పుడు మన క్రియలు కూడా ఎలాగుంటాయి? ముందు ఏం మారాలండి? మన ఆలోచన మారాలి, మన తలంపులు మారాలి, మన ఉద్దేశాలు మారాలి. మనకున్నటువంటి థాట్స్ అనేది మారినప్పుడు ఆటోమేటిక్ గా మనలో కూడా మార్పు అనేది వస్తుంది. అంటే పరిశుద్ధతగా మనం ఎలా బ్రతకాలి అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు నెంబర్ 1 గా మనము ఒక విషయాన్ని గమనించగలిగితే, బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం చూడగలిగితే, మరి ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం అండి 23వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము అది హృదయంలో నుండి వచ్చింది కాదంటండి. ఒక వ్యక్తి ఏమంటాడంటే, తినండి త్రాగండి అంటాడు, కానీ అది ఎక్కడి నుంచి రాలేదు? తన హృదయంలో నుంచి రాలేదు, తన యొక్క ఆలోచన నుంచి రాలేదు. కొంతమంది తినమంటారంటండి, తింటూ కూడా ఏం చేస్తారు? లెక్కలు కడతారండి. అంటే ముందు ఏం మారాలి? నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మారాలి. ఆలోచన అనేది ఎప్పుడైతే మన జీవితంలో మారుతాయో ఆటోమేటిక్ గా మన క్రియలు కూడా, మన యొక్క ప్రవర్తన అంతా మారిపోతుంది. ప్రియమైన దేవునిలారా, ముందు మార్చుకోవాల్సిందే కదండి. మారాలి, నీ మనసే మారాలి. బైబిల్ గ్రంథం అంతా మనకు బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధుడై ఉండండి.
మరి భక్తులు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందండి, మీ మనసుని మార్చుకోనండి, నీ హృదయం యొక్క ఆలోచన మార్చుకోండి, నీ హృదయం యొక్క తలంపులను మార్చుకోండి అని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుందండి. మొట్టమొదటిగా మనం చూడగలిగితే, నీ ఆలోచన మారినప్పుడు ఆల్రెడీ మన యొక్క చూపు గాని, మన యొక్క మాటలు గాని, మన యొక్క నడక గాని, మన యొక్క డ్రెస్ కోడ్ గాని, మన జీవన శైలి అంతా, మన జీవన విధానం అంతా మారాలంటే మొట్టమొదటిగా ఏం మారాలండి? మన ఆలోచనలు. మనం పరిశుద్ధురాలుగా బ్రతకాలంటే ముందు మారవలసింది ఏంటది? మారాల్సింది ఏంటండి? మనస్సు మారాలండి. మనస్సు అనేది మారాలి, నీ ఆలోచనలు మారాలి. ఇంకొక విషయాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనకారుడు రాసినటువంటి మొదటి కీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదవగలిగితే, మనం మారాలి అంటే మరి ఎలా మార్పు చెందాలి, పరిశుద్ధుడిగా ఎలా బ్రతకాలంటే ఇక్కడ చెబుతున్నాడు చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నీ ఆలోచన మారాలి. దుష్టుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎవరిని నాశనం చేద్దాము, ఎవరిని పాడు చేద్దాం, ఎవరిని కొడదాము, ఎవరిని దోషేసుకుందాం, ఈ యొక్క దుష్టుడి యొక్క ఆలోచనలు అండి. నిజంగా ప్రియమైన దేవుడి పిల్లారా, ఒక మనిషిని మనం చూస్తాం కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ దుష్టుని మనం చూడలేమండి. మరి ఏదైనా తోటలోకి ఆదామవ్వల్ని మరి పాపములోకి నెట్టేయడానికి వచ్చినటువంటి మరి పండు తినొద్దు అన్నప్పుడు మరి తిన్నారండి వాళ్ళు. అప్పుడు వాళ్ళకి కళ్ళ ఎదుట ఏం కనపడుతుందండి? వాళ్ళు వచ్చి ఎవరు మోసం చేశారు? మనందరూ చెప్పుకోగలిగితే ఎవరు మోసం చేశారని చెప్తారు చెప్పండి. సర్పాన్ని మనం చూస్తున్నాం, సర్పం మోసం చేసింది అంటున్నాం, కానీ సర్పంలో ఎవరున్నారు? ఎవరి సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఎప్పుడు కనిపించడండి. అందులో ఉన్నటువంటి హీరో హీరోయిన్స్, పాత్రదారులు మరి వీళ్ళందరూ కనపడతారు కానీ అసలు డైరెక్టర్ కనపడరండి. అసలు డైరెక్టర్ ఎవడు? మనల్ని అలాగా ప్రవర్తించేటట్టుగా చేస్తున్నాడు, మాట్లాడేటట్టుగా చేస్తున్నాడు, అలాగే జీవించేటట్టుగా ఎవడు చేస్తున్నాడంటే అసలు వాడు కనిపించడం లేదండి. కనిపిస్తున్నాడండి. ఇప్పుడు ఏదైనా తోటలో ఎవరు మోసం చేశారు అనుకున్నారు? సర్పం అంటున్నామండి, కానీ ఘట సర్పము, ఆది సర్పము, వాడు ఆది నుండి నరహంతకుడు. మరి దుష్టుల్లో ఏ లక్షణాలు ఉంటాయండి? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే దుష్టుల ఆలోచనలు మనలో ఉండకూడదు. తర్వాత ఏమన్నా చూడండి, పాపుల మార్గము నిలువక. అంటే యేసు ప్రభువారు ఇక్కడ దేవుని యొక్క వాక్యము దావీదు గారు తన పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఎలా బ్రతకాలంటున్నాడంటే, నెంబర్ 1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుడు కూర్చున్న చోట కూర్చుండక, ఈ 3 చేయక 1 చేయాలంటండి. ఏంటిదా 1? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మరి ధ్యానించిన వారు అంటే దుష్టుడి యొక్క ఆలోచన ఎలా ఉంటాయి, పాపుల యొక్క మార్గములు ఎలా ఉంటాయండి, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మన ఆలోచనలు మారాలి. ఏమండి, మన ఆలోచన బట్టే మన డ్రెస్ కోడ్ కూడా ఉంటుందండి. ఉండదండి? మన వస్త్రాలను బట్టి అంటే చెప్పొచ్చు, మన హెయిర్ స్టైల్ బట్టి చెప్పొచ్చు అండి, మన యొక్క చూపును బట్టి చెప్పొచ్చు, మన నడకను బట్టి ఈ వ్యక్తి ఎలాంటి వాడని చెప్పొచ్చు అండి. అందుకే ప్రియమైన దేవుడి పిల్లరా, ఇంకొక మాట మనం చూడగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవితంలో మరి ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో ఈ పాపం అనే లోకములో బ్రతుకుతున్నప్పుడు ఆయన తనకు వచ్చినటువంటి ఆలోచనలను దేవుని ముందు పెట్టి, దేవుని యొక్క వాక్యం దగ్గర పెట్టి, ఇవి చెయ్యాలా చేయకూడదు అనేటువంటి చక్కగా దేవుని కొరకు పరిశుద్ధుడిగా జీవించినటువంటి పౌలు గారి యొక్క జీవితంలోకి వెళ్ళి మనం చూడగలిగితే, పౌలు గారు ఏమంటున్నాడు ఒక మాట మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి తన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మేము
వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును దేవుని గురించిన జ్ఞానములను అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి పడదోసి ప్రతి ఆలోచనకు ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు మీరు సంపూర్ణ విధేయతను కనపరచునట్లు. అంటే పౌలు గారికి ఎన్నో ఆలోచనలు వచ్చాయంటండి. పౌలు గారి యొక్క జీవితంలో పౌలు గారు మాట్లాడుతూ ఏంటంటే, నేను చెయ్యాలనుకున్నాను చేయలేకపోతున్నాను, నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ నేను కీడు చేస్తున్నాను, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చెడు చేస్తున్నాను, నేను పరిశుద్ధుడిగా బ్రతకాలనుకుంటున్నాను కానీ అలా నేను బ్రతకలేకపోతున్నాను అని పౌలు గారు పరిశుద్ధుడిగా ఎలాగ బ్రతికాడంటే, పౌలు గారికి వచ్చినటువంటి ఆలోచనలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టేవాడు అంటే, ఇప్పుడు మనకు కొన్ని ఆలోచనలు వస్తుంటాయండి. దొంగతనం చేయాలి, అబద్ధం ఆడాలి, మోసం చేయాలి, అన్యాయం చేయాలి అన్నప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టి, యేసు ప్రభువా ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇది చేయటానికి నువ్వు అనుమతిస్తే నేను చేస్తాను, ఇది చేయటానికి నాకు మేలా కీడా అని వచ్చినటువంటి ప్రతి ఆలోచన ఎవరి దగ్గర పెట్టాలంటే అండి? ఎవరి దగ్గర పెట్టాలండి? క్రీస్తు దగ్గర పెట్టాలి. అందుకే అపోస్తలులైనటువంటి వారు ప్రతి విషయంలో యేసు ప్రభు వారిపై ఆధారపడేవాడు. అయ్యా ప్రార్థన నేర్పించమని అడిగారండి. ఎవరు అడిగారు? శిష్యులు అడగలేదా? ప్రతి చిన్న విషయాన్ని కూడా యేసు ప్రభువుని అడుగుతున్నాడు. పేతురు గారు ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా ఎడల నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలని ఎవరు అడుగుతున్నారండి? యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఎందుకు యేసు ప్రభువుని అడుగుతున్నారు? మరి మనం ఎవరిని అడుగుతామండి? ఒక ఆమె పాస్టర్ గారిని అడిగింది. స్థానిక సంఘ కాపరిని ఎవరైతే ప్రభువులోకి నడిపించారో, ఎవరైతే రక్షణలోకి నడిపించారో, ఎవరైతే బాప్తిస్మం ఇచ్చారో, ఎవరైతే ద్వారా సంఘంలో చేర్చబడిందో ఆ వ్యక్తి యొక్క సలహాలు తీసుకోకుండా ఒక ఆయన అడిగిందండి. ఏ ప్రశ్న అడిగిందంటే, పాస్టర్ గారు సినిమాలు చూడొచ్చా చూడకూడదని అడిగిందంట. ఏమడిగిందంట? ఎవరిని అడగాలండి? ఇప్పుడు మీ స్థానిక సంఘ కాపరికి మీ కండిషన్స్ బాగా తెలుసండి. మనం ఏమని అడగమండి? ఎవరిని అడుగుతాము? వేరే వాళ్ళని అడుగుతుంటామండి. నిజంగా ప్రియమైన దేవుడి పిల్లారా, ఇప్పుడు ఎవరైనా మన కుడి చెంప మీద కొట్టారనుకోండి, కొట్టినప్పుడు వేరే వాళ్ళని అడిగితే కొంతమంది ఎడం చెంప కూడా కొట్టమంటారండి. కుడి చెంప కొట్టినప్పుడు యేసు ప్రభువు వైపు తిరిగి, యేసు ప్రభువా నాకు ఒక సహోదరుడు కుడి చెంప మీద కొట్టాడు, ఏం చెయ్యి అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడండి? 2 కొట్టినోడిని 4 కొట్టమంటాడా? ఏమంటాడు? కొట్టినోడిని కొట్టొద్దు, తిట్టినోడిని తిట్టొద్దు, క్షమించినోడిని క్షమించమాకు అని యేసు ప్రభువు మనకు చక్కగా నేర్పిస్తాడండి. ఆయన మంచి నాయకుడు, ఆయన మంచి బోధకుడు. ప్రియమైన దేవుడి పిల్లారా, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నీకు వచ్చినటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా వాక్యం దగ్గర తీసుకొచ్చి పెట్టాలి. వాక్య పర్మిషన్ తో ఇది చెయ్యాలా ప్రభువా, ఇది చెయ్యకూడదా, ఇది చేస్తే ఎంతవరకు నాకు మేలు, ఇవి చేస్తే నాకు ఎంతవరకు నష్టం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలండి. ఆలోచిస్తామండి. ఆలోచించు ప్రియమైన దేవుడులా. ఇప్పుడు రెండో విషయాన్ని మనం చూడగలిగితే, కీప్ యువర్ ఐస్ ప్యూర్ అంటే నీ యొక్క చూపు అనేది పరిశుద్ధతగా ఉండాలి. ఎలా ఉండాలంటే, మన చూపుల ద్వారా అపవిత్రులం అయిపోతాము. ఫస్ట్ ఒక విషయాన్ని మనం నేర్చుకున్నామండి. నీ ఆలోచన ద్వారా ఏమైపోతాము? అపవిత్రురాలుగా మారుతాం. రెండవదిగా, కీప్ యువర్ ఐస్ ప్యూర్. నీ కళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధతగా పవిత్రతగా నీ కళ్ళను కాపాడుకుంటావో అప్పుడు నీవు పరిశుద్ధుడిగా జీవించగలుగుతావండి. ఒక మాట మనం చూడగలిగితే, బైబిల్ గ్రంథంలో ఊజ్ అనేటువంటి దేశంలో యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడిగా బ్రతికాడంటే, పరిశుద్ధుడిగా బ్రతికాడంటే, నీతి న్యాయములు కలిగినటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని బ్రతకగలిగాడంటే ఆయన జీవితంలో కొన్ని నిబంధనలు చేసుకున్నాడండి.
ఒకసారి యోబు గారి గురించి మనకు తెలిసినా గానీ ఒకసారి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మనం చూద్దామండి. ఊజు దేశమందు చూడండి అందరూ. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడు. న్యాయవంతుడై ఏమండి ఎవరంట? యోబు గారి గురించి దేవుడు భక్తుల గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడు? భక్తుల గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే యోబు యథార్థవంతుడు, తర్వాత న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఎందుకు యోబు గారి గురించి దేవుడు ఇంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు? నీవు నేను కూడా అలాగా బ్రతకాలి. మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించాలంటే భక్తులని మాదిరిగా పెట్టుకొని వారు ఎలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో వారు పరిశుద్ధులుగా జీవించగలిగారు. యోబు గారు తన జీవితంలో తన కళ్ళతో మంచి నిబంధన చేసుకున్నాడు అంటండి. ఏమని నిబంధన చేసుకున్నాడో చూడగలిగితే యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దామండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూస్తాను. ఎవరినంటండి? అంటే యోబు గారు ఒక పరిశుద్ధుడిగా పవిత్రుడిగా దేవుని కొరకు బ్రతికాడంటే ఆయన కంటికి నిబంధన చేసుకున్నాడు. ఇక్కడ కన్ను గురించి మాట్లాడుతున్నాడు కానీ నీ చేతులకి నిబంధన చేసుకోవాలి. ఏమని నిబంధన చేసుకోవాలండి? నా చేతులతో పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తాను తప్ప నా చేతులతో నేను అపవిత్రమైన కార్యక్రమాలు చెయ్యను. దేవుడికి నచ్చనిది, దేవుడు మెచ్చేది, దేవుడికి ఏదైతే అసహించుకుంటాడో దాన్ని నేను చెయ్యను. కంటికి నిబంధన చేసుకున్నాడంటండి. మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకాలంటే నీ కంటికి నా కంటికి నేను ఏం చేయాలి? నిబంధన, ఒక మంచి తీర్మానం చేసుకోవాలండి. మనం జనవరి 1వ తారీఖున చాలా తీర్మానాలు చేసుకుంటామండి. కదండి. తీర్మానాలు ఒక 15 రోజులు 10 రోజులు నెలవుగా నా తీర్మానాలు ఏమిపోతాయి, ఎటు వెళ్ళిపోతాయో మనకు తెలియదండి. అంటే ఈ రోజు మనం కూడా ప్రియమైన దేవుడి పిల్లరా, నేను నా కంటికి నిబంధన చేసుకున్నాను. ఏంటి? ఆ కంటి ద్వారా పాపం చేస్తామండి. అసలు పాపం అనేది ఎక్కడుందండి? చెప్పండి. పాపం అనేది ఎక్కడుంది? అసలు పాపం అనేది ఎక్కడుందండి? కొన్ని పాపాలు జరుగుతున్నటువంటి స్థలాల్లో మనం ఏమంటామంటే అక్కడ పాపం ఉందండి, ఇక్కడ పాపం ఉందండి, ఇక్కడ ఎక్కువ ఉందండి, అక్కడ ఎక్కువ ఉందంటే కానీ పాపం అనేది ఎక్కడుందో తెలుసా అండి? నీ హృదయముల నుండే బయలుదేరుతుంది అది. పాపం ఎక్కడ అది ఉత్పత్తి అవుతుంది? పాపం అనేది ఎక్కడ తయారైతుంది? యేసు ప్రభువు చక్కగా చెప్పాడు కదండి. మా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చెప్తాడండి. నీ హృదయముల నుండి బయటికి వస్తున్నాయి, వాటి వల్ల మనము అపవిత్రులైపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే యోబు గారి యొక్క జీవితంలో మనం చూడగలిగితే నేను కంటికి నిబంధన చేసుకున్నాను, నేను కన్నికను ఎలాగ చూస్తాను. ఒక ఇలాగ చేసిన ఎడల చూసిన ఎడల పరమనందున్న దేవుని ఆజ్ఞ ఏమవును? దేవుడు నాకు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నీ భార్యను తప్ప నువ్వు ఏ స్త్రీని కూడా మోపు చూపుతో చూడకూడదు, తప్పుడు చూపుతో చూడకూడదు. చూపుల వల్ల కూడా పాపం చేస్తామండి. పాపం అనేది ఎక్కడ ఆరంభమైందండి? ముందు చూడటం ద్వారా ఆరంభమైంది ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి ఒక చక్కని భాష విధానము, మనం ఎలా జీవించాలంటే నువ్వు నాకు అక్కవి, నువ్వు నాకు చెల్లివి, నువ్వు నాకు తమ్ముడివి, నువ్వు నాకు అన్నవి, నువ్వు నాకు తల్లివి, తండ్రివి. ఇది బైబిల్ భాష అండి. నిజంగా ఇలాంటి భాష మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారండి? నిజంగా నీ భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎవరు? అన్న, తమ్ముడు, బాబాయి. మరి నీ భార్య తప్ప అందరూ ఎవరు? మనం దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకోవాలి. నా భార్యను తప్ప నేను ప్రపంచంలో ఏ కన్యకను కూడా, ఏ స్త్రీని కూడా నేను తప్పుడుగా
చూడను అని నీవు నేను ఎప్పుడైతే మన కంటికి నిబంధన చేసుకుంటామో అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో తెలుసండి. కాళ్ళకు కూడా నిబంధన చేసుకోండి. ఏమని నిబంధన చేసుకోండి? నిజంగా పరిశుద్ధులైనటువంటి పాదాలు ఎంత సుందరమైనదో తెలుసండి. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే సువార్త ప్రకటించేవారు పాదములు సుందరములు అంటండి. సువార్త ప్రకటించేది పాదాల పెదాలండి. ఎవడి మాటలేమో కోట్లు దారుతాయంట, కాలేమో గర్భదారుదంటండి. నీవు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, నా పాదాలు నీ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల దగ్గరికి నేను పరిగెత్తాను అని పాదములకు నా పాదములు నీ వాక్యము దీపముగా ఉండాలి. పాదాలకు లైట్లు ఉన్నాయంటండి. ఏంటండి పాదాలకు ఉన్న లైట్లు? అందుకే భక్తులు ఏమంటాడండి, నీ వాక్యము నా పాదములకు దీపం. ఇప్పుడు కారు మరి రోడ్డు మీద కరెక్ట్ గా ప్రయాణం చేయాలంటే కారుకి ఏమున్నాయి? లైట్లు ఉండాలి వద్దా? బైక్ లైట్లు ఉండాలి వద్దా? మరి మనకు లైట్లు ఏంటాయి? దేవుని వాక్యము నా పాదములకు దీపమయ్యా నీ వాక్యము. నా పాదములు సరైనటువంటి మార్గములో వెళ్ళాలంటే, నడవాలంటే ప్రభువా నీ వాక్యాన్ని దీపముగా నేను పెట్టుకుంటాను అనేటువంటి తీర్మానం చేసుకోవాలండి. ఇంకొక మాట మనం చూడగైతే 119వ కీర్తన 37వ వచనాన్ని మనం చూద్దామండి. 119వ కీర్తన 37వ వచనం అండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము. ఏమండి, దావీదు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయ్యా అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు నేను బెత్షెబా విషయంలో వ్యర్థమైన వాటిని చూశాను, చూడటం వల్ల నేను పాపం చేశాను. దావీదు గారు పాపం చేసిన తర్వాత ఒప్పుకున్నాడండి? ఒప్పుకోలేదండి, కప్పుకుంటున్నాడు. ఎవరిని కప్పుకుంటున్నాడు? ఆ స్త్రీ వచ్చేసి మరి దావీదు గారితో చెప్పింది, ఇదిగో నీ వల్ల నేను గర్భవతినైనాను, అయినా ఒప్పుకోవడం లేదండి. బిడ్డ పుట్టేంత వరకు కూడా దావీదు గారు ఒప్పుకోవట్లేదండి. ఎంత టైం పట్టిందండి? కానీ దేవుడు, పరమందు దేవుడు దావీదు గారు ఇంకా ఒప్పుకుంటాడేమో, ఇంకా మారుతాడేమో, ఒప్పుకుంటాడని చూస్తున్నాడండి. కానీ దావీదు గారు ఒప్పుకోకుండా ఏం చేస్తున్నాడు? కప్పుకున్నాడండి. అప్పుడు దేవుడు ఎవరు మరి నాతాను అన్నటువంటి మరి ఒక దైవజనుడిని అక్కడ పంపించి ఏం చేస్తున్నాడండి? హెచ్చరిక చేస్తున్నాడు. అప్పుడు దావీదు దిగి వచ్చి తన తప్పును ఏం చేశాడండి? ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుడులారా, తర్వాత దావీదు గారు ఏమంటున్నాడంటే, మళ్ళా చదవనండి ఆ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను తిప్పివేయము. ప్రియమైన సహోదరా, ఈ రాత్రి కాలమందు నీవు నేను దేవుడి దగ్గర ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, ఒక మంచి నిబంధన చేసుకోవాలి, ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను తిప్పివేయము. తిప్పేసేది ఎవరు? నీ అంతటికి నీవు నీ కనులను తిప్పేయాలనుకుంటే తిప్పివేయమండి. చాలా మంది టీవీలు చూసి కళ్ళు పోయిన తర్వాత మళ్ళా లారీ లాంటి కళ్ళద్దాలు తెచ్చుకొని పెట్టుకొని మళ్ళీ ఏం చూస్తాం చెప్పండి? మళ్ళా ఆల్రెడీ చూసినందుకు పనిష్మెంట్ కదండి. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని పిల్లారా, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం అండి. దుష్టుని దోషములో అతన్ని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడతాడు. ఏమండి, పాప పాశములు ఎప్పుడైనా మీరు విన్నారండి? పోలీసు వాళ్ళ దగ్గర మరి ఇక్కడున్న దొంగలు పట్టుకోవడానికి బంధించేటప్పుడు వాళ్ళ చేతులకి ఏమేస్తారండి? బేడీలు, సంఖ్యలు కదండి. ఏమేస్తారు? సంఖ్యలు వేసి బంధిస్తారండి. మన పాపములు మనల్ని ఏం చేస్తున్నాయంట? పాప పాశ్యములు నిన్ను
బంధిస్తున్నాయి. ఎందుకు అనారోగ్యాలు, ఎందుకు ఎలాంటి భయంకరమైనటువంటి రోగాలు, ఎందుకు మనం చేస్తున్నటువంటి మన పాపమే మనల్ని ఏం చేస్తుంది? పాప పాశాలు పట్టుకుంటాయంటండి. పట్టుకోదా? మనం ఏమనుకున్నాం అంటే పాపం నన్ను ఏం పట్టుకోదులే, ఆల్రెడీ నేను పాపం చేస్తున్నాను, నన్ను ఎవరు చూడటం లేదులే అని మనం అనుకుంటామండి. కయ్యేను తన తమ్ముడైన ఏబేలు చంపినప్పుడు ఆ పాప పాశములు ఎవరు పట్టుకున్నాయండి? కయ్యేను పట్టుకున్నాయండి. నా జీవితాల్లో ప్రియమైన దేవుని పిల్లరా, ఒక విషయాన్ని మనం గమనించాలండి. మనం రహస్యంగా గాని తెలిసి గాని తెలియక గాని చేస్తున్న ప్రతి పాపము ఒక రోజు నేను ఏం చేస్తాడండి? పట్టుకుంటదండి, వదిలిపెట్టదు. దేవుడు న్యాయాధిపతి, నీతిగల రాజు. ఆయన చేస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు కూర్చోటం, లెగటం, నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో దేవుడికి బాగా తెలుసండి. ఇప్పుడు మన దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకుందామండి. అందరూ ఏమని తీర్మానం చేసుకుందామండి? దేవా, వ్యర్థమైనవి ఎక్కడ ఉన్నాయండి? వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చేయకోకుండా. ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడండి. ఆనాటి కాలంలో మంచి మూడొచ్చే పిక్చర్స్ వేసేవాళ్ళు అండి. ఒక అందమైనటువంటి అమ్మాయి బొమ్మలు వేసేవాళ్ళు అండి. మంచి ఆర్టిస్ట్. ఆయనకి మంచి లాభం వచ్చేదండి, డబ్బులు వచ్చేదండి. ఒకరోజు ఆయన వేసినటువంటి బొమ్మను చూసి నలుగురు మగోళ్ళు అశ్లీలంగా అంటే బూతుగా మాట్లాడుతున్నారంట అండి. ఆ విషయాన్ని వెంటనే ఇతను విన్నాడు. అయ్యో, నేనేసినటువంటి ఈ బొమ్మ వల్ల అనేకులు ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు, అపవిత్రులైపోతున్నారు, అపవిత్రమైన మాటలు మాట్లాడుకున్నారు అన్నప్పుడు తన భార్య దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకున్నాడంటే, అమ్మ, నేను వేసిన పిక్చర్ వల్ల, బొమ్మ వల్ల ఇలాగ చాలా మంది మాట్లాడుకున్నారంటే అప్పుడు భార్య భర్తలు ఏమనుకున్నారో తెలుసా అండి? ఇక నుంచి నువ్వు ఇలాంటి బొమ్మలు వేయి మాకు. ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. అది వేస్తేనే వాళ్ళ జీవనం కొనసాగిద్దండి. అలాంటి పరిస్థితులలో అప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నీవు నేను ఈ రాత్రి కాలం మందు దేవుడి దగ్గర ఒక నిర్ణయం తీసుకోవాలండి. వ్యర్థమైన వాటిని చూడకుండా. వ్యర్థమైంది ఎక్కడ ఉంది చెప్పండి? ప్రసంగిలో ఏమంటాడండి? వ్యర్థము సమస్తము వ్యర్థమే. టీవీలో ఏముంది? సీరియల్లో ఏముందండి? సీరియల్లో ఏమున్నాయండి? వ్యర్థమైనవి ఉండవండి. అర్థమైంది లేవు ప్రియమైన దేవుని పిల్లరా. మనల్ని నాశనం చేసేయి, మనలను పాడు చేసేయి. ఈరోజు అందరి దగ్గర చిన్న టీవీ ఉందండి, అందరి దగ్గర టచ్ ఫోన్ ఉందండి. టచ్ ఫోన్ ఉందా లేదా? ఒక్కసారి ఇలా కొడితే ప్రపంచం అంతా మరి ఏదో దేవుడి పాటలు ఇలా చూద్దామని మనం చూస్తున్నప్పుడు ఆల్రెడీ వేరే బొమ్మలు వచ్చేస్తుంటాయండి. ఒకప్పుడు అలాంటి జీవితాన్ని జీవించాం కాబట్టి వాటిని చూడగానే మనం ఏమైపోతాము? అట్రాక్ట్ అయిపోతామండి. ఆకర్షణీయులుగా మళ్ళా పాత జీవితంలోకి వెళ్ళిపోతామండి. అందుకే ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, దావీదు భక్తుడు తన పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, దేవుని కొరకు మంచి ఒక రాజుగా ఆయన జీవించగలిగాడంటే దావీదు గారు తన జీవితాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడంటే. ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా ప్రభువా నా కనులు తిప్పివే. ఇలాంటి ప్రార్థన మనం చేయాలండి. ఇలాంటి ప్రార్థన మనం చేయాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఎలాంటి ప్రార్థన చేయకపోతే ఎలాంటి ప్రార్థన చేయాలండి? మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలండి? ఇంకా మనం చూడగలిగితే 101వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. 101వ కీర్తన 3వ వచనం అండి. నా కనుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గమును తొలగిన వారి క్రియలో నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను. ఏమండి? అంటుతాయండి, ఇవన్నీ అంటించుకునేయండి. కరోనా రోగము అంటువేదా కాదా? కరోనా రాకుండా ఏం చేసామండి? నోటికి మాస్క్, చేతికి గ్లౌజులు, శానిటైజర్, ఇంకా సోషల్ డిస్టెన్స్. నిజంగా కరోనా అంటే కూడా చాలా జాగ్రత్తలు మనం చేసుకున్నాం. కానీ పాపం అనేది నీకు నాకు అంటకోకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. మళ్ళీ చదవండి, ఆ వచ్చిన ఎంత అద్భుతంగా ఉందో.
నా కనుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. ప్రతి మార్గము తొలగ చాలండి. నా కనుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొనను, ఏ చెడ్డ పని ఉంచుకొనను, ఏ చెడ్డదాన్ని నేను చూడను. అందుకే యేసు ప్రభువు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట మరి మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూద్దామండి. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోము చూపుతో చూసు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేశాడు. ఈ స్త్రీ చాలా అందంగా ఉంది, ఈ పురుషుడు చాలా అందంగా ఉన్నాడు, ఇతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, 6 ప్యాకెట్ కలిగి ఉన్నాడు, బలంగా ఉన్నాడు, బాడీ బిల్డర్ గా ఉన్నాడు అని ఎప్పుడైతే నీ హృదయం అనుకుంటావో అప్పుడే ఏం చేసేవంటండి, నీ మనసులో ఆ మాట రాకమునిపే ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నువ్వు వెంటనే ఏం చేసావంట, పాపం చేసావు. అంటే మన కళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధతగా ఉండాలి. మూడో విషయాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, కీప్ యువర్ ఫెలోషిప్ ప్యూర్. కీప్ యువర్ ఫెలోషిప్ ప్యూర్ అనగా నువ్వు వెళ్తున్నటువంటి సంఘము కూడా, నువ్వు చేస్తున్నటువంటి స్నేహితులు కూడా పరిశుద్ధులై ఉంటే నీకు కూడా పరిశుద్ధమైనటువంటి లక్షణాలు వస్తాయండి. మూడో విషయంగా మనం ఆలోచన చేయగలిగితే మొట్టమొదట విషయాన్ని మనం ఆలోచించామండి. నీ తలంపులు పరిశుద్ధతగా ఉండాలి, నీ చూపులు పరిశుద్ధతగా ఉండాలి. తర్వాత నువ్వు చేస్తున్నటువంటి స్నేహము పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఏమంటే ప్రార్థన పరులతో సహవాసం చేసేవాడు ఏమైపోతారని ప్రార్థన పరులు అవుతారు. చక్కగా పాటలు పాడేవాడితో సహవాసం చేస్తే, అందుకే లోకంలో సామెత ఉంది కండి, 6 నెలలు సహవాసం చేస్తే ఎవరిలాగా తయారవుతాం, వాళ్ళు వీళ్ళు అవుతారు. ఆ యొక్క ప్రభావం అనేది కంపల్సరీగా మన మీద పడిద్దండి. ఈరోజు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసువైపు చూడకుండా మనకు నాయకుడు కానీ ఎవరిని పెట్టుకోవాలంటే యేసు ప్రభువుని పెట్టుకోవాలండి. మనం ఎవరు పెట్టుకుంటామండి, సమస్త డైరెక్టర్ని వాళ్ళని పెట్టుకుంటాం కాబట్టి చివరికి వాళ్ళలాగా మనం తయారవుతామండి. యేసుని పెట్టుకుంటే మనం ఎవరిని గురిగా పెట్టుకోవాలి, ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే నిజంగా అయ్యే లక్షణాలు వచ్చేస్తాయండి. ఎందుకు, ఆ వాతావరణం అలాంటిదండి. అవును కదండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, కీప్ యువర్ ఫెలోషిప్ ప్యూర్. నువ్వు వెళ్తున్నటువంటి సంఘం కూడా ఎలా ఉండాలి, ఆ సంఘం అనగా పరిశుద్ధుల సంఘం. సంఘం అంటే ఏంటండి, సంఘంలో ఎవరు ఉండాలండి, సంఘంలో ఎవరు చేర్చబడతారు చెప్పండి. పరిశుద్ధులు చేర్చబడతారా, అపవిత్రులు చేర్చబడతారా? ఇప్పుడు సంఘానికి వెళ్ళే వాళ్ళు చాలా మందిని కూడా పరిశుద్ధులుగా ఉండేవాడు కొంతమంది, కయ్యేను ఆరాధన చేసేవాడు కొంతమంది, ఏబేలు ఆరాధన చేసేవాడు కొంతమంది అండి. పోటీలు ఎక్కువైపోయారండి. నేను ఒరిస్సా రాష్ట్రంలో బరపూర్ అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేసినటువంటి దినాల్లో అక్కడ ఒక బాప్టిస్ట్ చర్చి అని ఒక చర్చి ఉందండి. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ చెప్పులు షూ వేసుకొని వెళ్ళిపోయి ఆరాధిస్తారండి. పాస్టర్ గారు అక్కడ ప్రసంగం చేస్తుంటే వారి సుమారు 2000 మంది సంఘం అండి, కాంగ్రిగేషన్. పరవరాత్రి భోజనం అప్పుడు మాత్రం 2000 మంది వస్తారండి. సుమారు 1500 మంది చర్చిలో ఉంటే 500 మంది బయట ఉంటారండి. బయట ఉండి గుట్కా తింటాడు, ఖైనీ తినోడు ఖైనీ తింటుంటాడు, సిగరెట్ తాగుడు సిగరెట్ తాగుతుంటాడు, తాగి వచ్చినోడు కూడా అక్కడ ఉంటాడండి. మరి మన సహవాసం అనేది ఎలా ఉండాలండి? నువ్వు వెళ్తున్నటువంటి పాస్టర్ గారు పరిశుద్ధుడైతే, నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో పాస్టర్ గారు పరిశుద్ధురాలైతే, పాస్టర్ గారి పిల్లలు పరిశుద్ధులైతే మనం కూడా పరిశుద్ధులైనప్పుడు అక్కడ మనకి పరిశుద్ధమైనటువంటి వాతావరణం ద్వారా మనము కూడా పరిశుద్ధులుగా జీవించగలుగుతామండి. మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పండి, మన స్నేహితులు ఎలాంటి వాళ్ళండి? నువ్వేమో పరిశుద్ధుడివి, నీ స్నేహితుడేమో లోక సంబంధమైన వ్యక్తి అనుకోండి,
నేను కూడా ప్రియమైన దేవుని పిల్లల కాలేజీలో చదువుకునేటప్పుడు మరి దేవుని సేవలో దేవుని సేవకులకి సహకారం ఉండేటప్పుడు మా కాలేజీలో ఫ్రెండ్స్ ఏమంటారంటే, అరే సినిమాకి వెళ్దామంటే నేను అంటాను, సినిమా నేను చూడను, సినిమాకి నేను రానంటే ఎన్నో మాయమాటలు చెప్పి ఆ టైంకి ఏం చేస్తారండి, సినిమాకి తీసుకెళ్లేవాడు. మళ్ళీ తెల్లారి ఏదన్నా బైబిల్ గురించి కానీ చెప్పినప్పుడు, మొన్న నువ్వు సినిమాకి రాలేదురా, నువ్వు చెబుతావు కానీ. అంటే మన స్నేహితులు కూడా ఎలా ఉండాలి? మనం పరిశుద్ధతగా బ్రతకాలంటే, పరిశుద్ధతగా జీవించాలంటే నీ స్నేహితులు కూడా ఎలా ఉండాలండి? దానియేలు గారి స్నేహితులు ఎలాంటి వాళ్ళండి? దానియేలు గారి స్నేహితులు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఎలాంటి వాళ్ళు ప్రియమైన దేవుని పిల్లరా? రాజు గురించే భోజనం తినే అవకాశం వచ్చినప్పటికీ కూడా అది తిని మేము అపవిత్రులుగా మారకూడదు అని వారి యొక్క తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నటువంటి భక్తులండి. మరి వాళ్ళందరూ ప్రార్థనా పరులండి. ప్రార్థనా పరులతో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం కలుసుకుంటాం, కానీ కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడదాం చెప్పండి? బైబిల్ గురించి మాట్లాడడం, వాక్యం గురించి మాట్లాడమండి. మన స్నేహితులు కూడా ప్రార్థనా పరులు అయితే మన ఇంటికి వచ్చినప్పుడు, మరి ఎప్పుడైనా మీ మంచి ప్రార్థనా పరులు అనుకోండి, మన ఇద్దరం కలిసి మన కొరకు, మన కుటుంబం కొరకు, మన యొక్క గ్రామం కొరకు, మన సంఘం కొరకు మనం ప్రార్థన చేద్దాం అనేటువంటి ఆలోచన ఉండాలండి. మన యొక్క ఫెలోషిప్ ఎలా ఉండాలండి? బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి తన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దామండి. మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు? మనం వెళ్తున్నటువంటి సంఘం ఎలా ఉందండి? మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును. ఏమండి, దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? దుష్టుడు, లోకంలో ఉన్నటువంటి దుష్టుడు మంచి సాంగత్యాన్ని, మంచి సహవాసాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఏం చేస్తారండి? చెరుపుతారు. ప్రియమైన దేవుని పిల్ల, చెరిపే వాళ్ళు ఎక్కువైపోయారు, బాగు చేసే వాళ్ళు తక్కువైపోయారండి. దుష్ట సాంగత్యం. మనకున్నటువంటి స్నేహితులు మంచి స్నేహితులై ఉండాలండి. మంచి స్నేహితులైతే మనకు కూడా ఏ లక్షణాలు వస్తాయి? మంచి లక్షణాలు వస్తాయండి. నిజంగా సంఘానికి వెళ్తున్న యవనస్తులే వారి యొక్క హెయిర్ స్టైల్ చూడండి ఎలాగ ఉండదు, వారి యొక్క వస్త్రధారణ చూడండి ఎలాగ ఉండదు, వారి యొక్క మాటలు చూడండి ఎలాగ ఉంటాయో. ఏంట్రా ఇప్పుడే యవన బిడ్డలు దేవుడు బ్రతుకుతాడు, ఏంట్రా ఈ మధ్య నీకు వైరాగ్యం ఎక్కువైపోయింది, ఇప్పుడే భక్తి అంటున్నా. మరి ఎప్పుడు కావాలి భక్తి? దేవుడు అన్నప్పుడు, మూలలో పడ్డప్పుడు, మూలలో ఉన్నప్పుడు ముసలోళ్ళకి దేవుడు అవసరం. కానీ నీకేమైపోయిందిరా? నీకు అనుభవించాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. వాళ్ళు బ్రతుకుతున్నందుకు వాళ్ళు ప్రోత్సహించాల్సింది పోయి, ప్రియమైన దేవుడి పిల్లరా, అబ్రాహాము గారితో లోతు సహవాసం చేసినప్పుడు లోతు గారి జీవితం ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉందో తెలుసండి. ఎవరితో సహవాసం చేస్తున్నాడండి లోతు గారు? అబ్రాహాము గారితో వస్తున్నాడండి. అబ్రాహాము గారు మంచి ప్రార్థనా పరుడు. అబ్రాహాము గారి జీవితంలో ప్రతి విషయము ఎవరిపై ఆధారపడేవాడండి? దేవునిపై ఆధారపడేవాడు భక్తుల యొక్క జీవితంలో. దావీదు గారు తనతో ఉన్నటువంటి యోధులు, తనతో ఉన్నటువంటి మంచి బలవంతులైనటువంటి భార్యను తీసుకెళ్ళినప్పుడు దావీదు గారు ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతున్నాడు తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు దావీదు గారు? ప్రభువా, నా భార్య పిల్లలు వాళ్ళని తీసుకొని రావడానికి వెళ్ళమంటావా వద్దంటావా? సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదండి. ఒక ప్రవక్త తన సొంత ఊరికి వెళ్ళటానికి దేవుడు పర్మిషన్ అడుగుతున్నాడు. మనం అడుగుతామండి? పాస్టర్ గారు కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళినప్పుడు, ప్రభు ఇంతకాలం సంఘంలో పరిచయం చేశాను, నా సొంత ఊరికి ఒక వారం రోజులు వెళ్ళాలనుకున్నా, ప్రభు వెళ్ళాలి వద్దని అడుగుతారండి? అడగరండి. మన భక్తి పరులు, ప్రార్థనా పరులు, మనలాంటి నీతిమంతులు లేరు అనుకుంటామండి. మన యొక్క స్నేహం అనేది మన జీవితాల్లో మరి ఎప్పుడైతే మన ఫెలోషిప్ బాగుంటుందో, నిజంగా ఈరోజు సంఘాల పరిస్థితి లోకము కంటే, ఒకప్పుడు అండి స్కూల్కి వెళ్తే చెడిపోతున్నారు అనుకున్నాం, కాలేజీకి వెళ్తే చెడిపోతున్నారు అనుకున్నారు, ఎక్కడికి వెళ్తే బాగుపడతాం అనుకున్నారని చెప్పండి. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వస్తే బాగుపడతాం అనుకున్నటువంటి ఆ ప్రాంతాలు కూడా ఈరోజు ఏమైపోయాయండి? కొంతమంది తల్లిదండ్రులు చర్చికి వెళ్తే భయపడుతున్నారండి. ఎందుకండి అక్కడ కూడా ఏంటంటే మందిరంలో కూడా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలాల్లో కూడా ప్రేమలు,
ఏవైతే దేవుని సంఘంలో ఉండకూడదు అనుకున్నాడో అక్కడే అల్లరులు, అక్కడే గొడవలు, అక్కడే అధికారం పిచ్చి, అనేకమైన సమస్యలు, పోటీ తత్వం అండి. కుర్చీ నాకు కావాలి, నీకు కావాలి. ఇప్పుడు మనము సంఘానికి ఎందుకు వెళ్ళాలండి? పదవుల కోసం వెళ్ళాలా? అధికారం కోసం వెళ్ళాలా? పరలోకం కోసం వెళ్ళాలా? మనకు కావాల్సింది ఏంటండి? పదవా? అమ్మో, ప్రెసిడెంట్ గారు వందనాలు, సెక్రటరీ గారు వందనాలు, సెక్రటరీ గారు నమస్కారం, అయి కావాలా? మనకు పరలోకానికి కావాలా? సంఘానికి మనం ఎందుకు వెళ్ళాలండి? అందుకే మన యొక్క స్నేహం అనేది మన జీవితాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధతగా మనము బ్రతకగలుగుతామండి. 4వ విషయాన్ని మనం చూడగలిగితే ప్రేమ దేవుడి పిల్లారా, నువ్వు నివసిస్తున్నటువంటి స్థలము కూడా, నువ్వు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా పరిశుద్ధతగా ఉండాలి. నువ్వు ఏ స్థలంలో నిలబడుతున్నావండి? ఏ స్థలంలో నిలబడుతున్నావు అంటే దేవుడి పిల్లలైనటువంటి మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండాలనుకుంటే నిలబడే స్థలంలో నువ్వు నిలబడాలి. ఒకరోజు యోసేపు గారు పోతీఫరు ఇంట్లోకి వెళ్ళాడండి. పని నిమిత్తము, పనివాడు కాబట్టి అక్కడ యోసేపు గారు వెళ్ళినప్పుడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినప్పుడు ఆ పోతీఫరు భార్య ఏం చేసిందండి? యోసేపు మీద కన్నేసింది. మంచి యవనస్తుడు, అందగాడు. కానీ యోసేపు గారు మరి ఏ విషయంలో కూడా ఒప్పుకోవడం లేదండి. ఎన్నిసార్లు అతను ప్రేరేపిస్తుంది, ఎన్నిసార్లు అవకాశం ఇస్తుంది. చాలా మంది ఈరోజు అవకాశం లేక ఇలాగా కనపడుతున్నారు, కానీ అవకాశం దొరికితే, కానీ అవకాశం దొరికినా కానీ పాపము చేయడానికి అవకాశం దొరికిన అవతల స్త్రీ ఫుల్ పర్మిషన్ ఇచ్చినప్పుడే కూడా యోసేపు గారు ఏం చేస్తున్నాడండి అంటే, నువ్వు ఉండవలసిన స్థలంలో కూడా ఉండాలి. నువ్వు ఉంటున్న స్థలములో, నువ్వు ఉంటున్న ఆఫీస్లో కానీ, నువ్వు ఉంటున్నటువంటి ఏ స్థలములో, నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో మనము ఎక్కడ నిలబడాలో అక్కడే నిలబడాలండి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే కొన్నిసార్లు ఆ యొక్క స్థలాలు కూడా మనం ఏం చేస్తాయి? అపవిత్రులుగా మారుస్తాయండి. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది అన్ని జాతులతో సహవాసం చేయకూడదు అంటాడండి. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు, వారు నివసించే ప్రాంతంలో మీరు నివసించకూడదు, మోయాబులతో స్నేహం చేయకూడదు అంటాడండి. ఆ స్థలము, ఆ ప్రాంతాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తాడని చెప్పండి, నిన్ను అపవిత్రపరిచిందండి. 5వ విషయాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, నీ నా జీవితంలో మరి కీప్ యువర్ కౌన్సిలర్ అంటారండి. ప్యూర్ కౌన్సిలర్స్ అంటే నీకున్నటువంటి తల్లిదండ్రులు, నీకున్నటువంటి పెద్దలు, వాళ్ళు పరిశుద్ధులైతే వారు ఇచ్చే సలహాలు కూడా ఎలా ఉంటాయండి? నీకు ఎవరిని కౌన్సిలర్ గా పెట్టుకుంటున్నావు? ఒక కుటుంబానికి తండ్రి తన బిడ్డలకు పరిశుద్ధమైనటువంటి సలహాలు ఇవ్వాలండి. ఒక అమ్మ అంటుందండి, నీ కొడుకు ఎలా చేస్తున్నాడంటే, నా కొడుకు మగవాడు. ఎవరంటండి? తల్లి ఏ సలహా ఇస్తుంది? నా కొడుకు మగవాడండి, ఏమని చేస్తాడు, మీ అమ్మాయిని ఏమేం చేస్తాడు, మీ అమ్మాయిని ఏమేం చేస్తాడు. అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు మనకి కొంతమంది నాయకులుగా ఉన్నవారు మంచి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలండి. అలాంటి వాళ్ళు ఉండాలండి. నిజంగా ప్రియమైన దేవుడి పిల్లరా, అలాంటి సలహాలు ఇచ్చేవాడు మనకు ఉండటం అనేది ఆశీర్వాదకరం, దీవెనకరం అండి. మనకు దేవుడు నమ్మిన తల్లిదండ్రులు, దేవుడు తెలుసుకున్న తల్లి, దేవుడు తెలుసుకున్న అన్నదమ్ములు మనకు ఉన్నందుకు ప్రియమైన దేవుడి పిల్లరా మనం సంతోషించాలండి. 5వ విషయాన్ని మనం చూడగలిగితే మరి కీప్ యువర్ కౌన్సిలర్స్ ప్యూర్. మనకు సలహాలు ఇస్తున్న వారు కూడా ఎలాంటి వాళ్ళుగా ఉండాలండి? పరిశుద్ధులై ఉండాలి. సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా పరిశుద్ధులై ఉంటే మనం కూడా ఎలా ఉంటామండి? చెప్పాను కదండి, షడ్రకు, మెషకు, దానియేలు, అక్కడ ఉన్నటువంటి భక్తులు అపవిత్రులయ్యే అవకాశం వచ్చినప్పుడే కూడా ఎలాంటి సలహాలు తీసుకుంటున్నారండి? నిజంగా బ్రతిమలాడుకుంటున్నాడు. నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము యూదులము, దేవుడి పిల్లలము, ఇవి మేము తినకూడదు, ఇవి మేము త్రాగకూడదు, ఇవి తినడం వల్ల మేము ఏమైపోతాము? అప్పటికి వాళ్ళ వయసు ఎంత అండి? సుమారు 14 సంవత్సరాలు యవనస్తులండి.
14 సంవత్సరాలు యవనస్తులు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి తింటే మేము అపవిత్రులమైపోతాం అన్నటువంటి ఆ భయం వాళ్ళలో ఉందండి. మరి నీ నా జీవితాల్లో ఎలాంటి భయం ఉందండి? ఎలాంటి భయం అనేది నీ నా జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఒక మాట మనం చూడగలిగితే ప్రియమైన దేవుడి పిల్లలారా, అపవిత్రమైనటువంటి స్థలాల్లో కూడా మనము నిలబడకూడదండి. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. అవి నీ తల్లిదండ్రులు మంచి కౌన్సిలర్ గా ఉంటారండి. కీప్ యువర్ మరి కౌన్సిలర్స్ ప్యూర్ అనగా నీ తల్లిదండ్రులు, నీ యొక్క తల్లి తండ్రి, నీ బంధువులు, నీ యొక్క సేవకుడు, నీకున్నటువంటి స్నేహితులు ఎవరైతే మంచి కౌన్సిలర్స్ గా సలహాలు ఇచ్చేవాళ్ళుగా ఉండాలండి. ఇది నీకు తగదు, ఇది పరిశుద్ధులకు తగదు, ఇవి మాట్లాడకూడదు అనేటువంటి మంచి ఆలోచనలు ఇచ్చేవాళ్ళు మనకు కావాలండి. మరి ఉన్నారండి అలాంటి తల్లిదండ్రులు ఉన్నదికి మనకి మరి ఎంత దీవెన ఆశీర్వాదకరమో తెలుసండి. చాలా మంది తల్లిదండ్రులు ప్రియమైన దేవుడి పిల్లరా, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు అనుకోండి, వాళ్ళ పిల్లలకి ఎక్కడ భయం ఉంటుందండి? నోవా గారు కూడా తన పిల్లలకు మంచి సలహా ఇస్తున్నాడండి. తన ఇంటి వారిని కాపాడుకుంటున్నాడు. నోవా గారు ఏం చెబుతున్నాడండి? నోవా గారికి ఎంతమంది కుమారులండి? 3 కుమారులండి. తన ముగ్గురు కుమారులకి ఏం చెబుతున్నాడు? ఏం చెబుతున్నాడండి? ఆనాటి కాలంలో అందరూ తింటున్నారు, త్రాగుతున్నారు, స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు అవాచ్యమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తన బిడ్డలకు ఏమని నేర్పిస్తున్నాడు? ఇవన్నీ చేయదగినవి కావు, ఇవన్నీ చేయకూడదు, ఇలా మనం జీవించకూడదు. బైబిల్ అన్నటువంటి ఒక భక్తుడు ఏమంటాడంటే, ఓ ఆదా, ఓ శిలా, తన ఇద్దరు భార్యల సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందండి? కయ్యను సంబంధించినటువంటి సంతానంలో నుంచి ఇద్దరు భార్యల సంస్కృతి అండి. ఇద్దరు భార్యలు గొప్ప ఉన్నాడు, నన్ను ఒకటి గాయపరిచినందుకే, నన్ను తిట్టినందుకే వాడు ఏం చేశాడు? వేసేసాను. అలాంటి వాడు కావాలా? మన బిడ్డలకు మనం ఏం నేర్పించాలో తెలుసండి? నోవా గారు ఏం నేర్పిస్తున్నాడు? నోవా గారు నేర్పించట్లేదండి. అందరిలాగా తినకూడదు, అందరిలాగా త్రాగకూడదు, అందరిలాగా జీవించకూడదు, పాపము చేయకూడదు. ఇలాగ చేస్తే దేవుడు మనలను, మన కుటుంబాన్ని శిక్షిస్తాడు. మనము, మన పిల్లలు, మన కుటుంబం అపవిత్రులమైపోతాము. దేవుడి యొక్క శాపం మన మీదకి రాబోతుందని నోవా గారు తన కుటుంబాన్ని చక్కగా కాపాడుకున్నాడండి. అబ్రాహాము గారి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు మనము ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలండి. ఇంకా మనం చూడగలిగితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము, జ్ఞానులు సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఎవరు సహవాసం చేయాలి అంటే మనకున్నటువంటి మరి చక్కని కౌన్సిలర్స్, మంచి సలహా ఇచ్చేవాళ్ళు పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండాలండి. అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. అమ్మా, నీ కుమారుడు ఎందుకు దేవుడి యొక్క మందిరానికి రావట్లేదు? నీ భర్త ఎందుకు దేవుడి మందిరానికి రావట్లేదు? నీ పిల్లలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అవి మేము వింటున్నాము అని చెప్పే కౌన్సిలర్స్ ఉన్నారండి. నేను జగిపేట పట్టణంలో హోలీ పండగ అండి, క్రిస్టియన్ పేట, పేరుకు మాత్రం క్రిస్టియన్ పేట అండి, పేరుకు మాత్రం ఏ పేట అండి? శివపురంలో ఉన్నటువంటి దొంగలు కూడా అంటండి, దొంగతనానికి వెళ్ళేటప్పుడు చర్చికి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని దొంగతనానికి వెళ్ళేవారు అంటండి. ఎక్కడికి వచ్చండి? చర్చికి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈ రాత్రి మేము దొంగతనానికి వెళ్తున్నాం కాబట్టి మేము ఎవరికి చిక్కుకోకుండా వస్తే వచ్చిన దాంట్లో నుంచి నీకు కూడా. ఇలాంటి కౌన్సిలర్స్ ఉంటే మనకి ఎలా ఉంటుందండి? నిజంగా సంఘ విషయంలో కూడా మన బిడ్డలు చెడిపోయారని, పాడైపోతున్నారని తెలిసినప్పుడు, సహోదరి నీ కుమారుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడంట, అలా చేయకూడదు. నీవు నీ బిడ్డలను ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచేవాళ్ళు ఉన్నారంటే అలాంటి సలహాలు ఇచ్చాడు. పోయారులే, వాడు ఎడిపోతే నాకెందుకు, నేను నా భార్య పిల్లలు బాగున్నామా బాగలేమని ఆలోచించేవాడు ఉన్నారండి.
ఇప్పుడు జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, 6వ విషయం మనం చూడగలిగితే కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యువర్ హార్ట్ టు లివ్ ప్యూర్, అనగా ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యానికి నీ హృదయాన్ని ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవునిపై ఆధారపడతావో, అందుకే ప్రార్థన చేస్తున్న వారితో స్నేహం చేస్తే మనం ఏమైపోతామండి? ప్రార్థన పరుడైతాం. నిజంగా ఎలాంటి వారితో? తిమోతి గారితో దేవుడు మరి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడతాడు, నా కుమారుడైన తిమోతి. తర్వాత ఏమన్నా తెలుసండి? దైవజనుడైన తిమోతి. పౌలు గారుతో స్నేహం చేశారు కాబట్టి వాళ్ళు సేవకులు అయ్యారండి. మరి మనం కూడా దేనిపై మరి ఆధారపడాలండి? నీ హృదయం కానీ నువ్వు కూడా దేనిపై ఆధారపడి ఉండాలి? ఎవరితో నీ సహవాసం ఉండాలి? అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, ఒక మాట మనం చూడగలిగితే 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. నూట 19వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. ఎవరి ఎదుట అండి? ఎవరి ఎదుట? దేవా, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు. నేను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా బ్రతకాలంటే నా హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. హృదయంలో ఏముందండి? వాక్యం ఉంది. ఈరోజు చాలా మందిని దప్పికొని వారారా నేడు ఎందుకు రండి అంటున్నారండి. నేడు ఎందుకు ఒక ఆమె వచ్చిందంటండి, ట్యాంక్ దగ్గరికి వచ్చి ట్యాప్ తిప్పితే ట్యాప్ లో వాటర్ లేదు, ట్యాంక్ లో వాటర్ ఉంటే ట్యాప్ లో వస్తాయండి. అంటే అర్థమైందండి మీకు? నేను చెప్పిన విషయం అర్థమైందా? ఈరోజు చాలా మంది మీ కుటుంబాలు బాగు చేస్తాం, మీ జీవితాలను బాగు చేస్తాం అనేవాళ్ళు ఉన్నారండి. బిడ్డలు బాగు చేస్తాం, స్టవ్లు బాగు చేస్తాను చూశారు, కానీ అమ్మ నీ కుటుంబం బాగలేదు, నీ బిడ్డలు బాగలేదు, నీ కుటుంబాన్ని నేను బాగు చేస్తానని సేవకులు ఈ రోజు కనపడుతున్నారండి. లేదు మీ దేవుడి పిల్ల. అందుకే ఇక్కడ భక్తులు ఏమన్నాడంటే, దేవా నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏముంది? నీ వాక్యం ఉంది. వాక్యం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యం అనేది నిన్ను పాపము చెయ్యలేదండి. దేనితో నింపుకోవాలండి? వాక్యం. హృదయం దేనితో నింపుకోవాలి? వాక్యముతో నింపుకోవాలి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసండి? పరిశుద్ధతగా పవిత్రతగా జీవించాలంటే కొన్ని స్థలాలు మనం ఏం చేస్తాయండి? అపవిత్రులుగా మారుస్తాయా? మార్చరా? దావీదు గారు ఉండకూడని స్థలంలో ఉన్నాడు. ఉండటం వల్ల ఏమైపోయింది? చూడకూడదాన్ని చూశాడు. చూడటం వల్ల ఏమైపోయాడు? అపవిత్రుడైపోయాడు. ప్రియమైన దేవుని పిల్ల. అందుకే మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యానికి ఆనుకొని ఉన్నప్పుడు, దేవుడికి వాక్యానికి మన హృదయం ఇచ్చినప్పుడు, దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు నీవు నేను పరిశుద్ధులుగా బ్రతకగలుగుతాడు. చివరి విషయాన్ని మనం చూడగలిగితే, కీప్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ కనెక్టెడ్ గాడ్. అంటే నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకుండా ఎప్పుడైతే నువ్వు దేవునిపై ఆధారపడతావో అప్పుడు నీవు పరిశుద్ధుడిగా బ్రతకడానికి అవకాశం దొరికిందండి. ఈ మాట మనం చూడగలిగితే బైబిల్ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దామండి. ఎవరితో నువ్వు అంటుకట్టుబడి ఉండాలి? ఎవరితో నువ్వు కనెక్ట్ అవ్వాలి? ఎవరి ఈ మధ్య చాలా మంది కనెక్టింగ్ టు దేంతో ఉన్నాడు? జియో. ఒకప్పుడు ఐడియాతో కనెక్టింగ్ అయిన వాళ్ళు, ఎయిర్టెల్తో కనెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు దేంతో అయిపోయారు? జియో ఫ్రీ, అంత డేటా ఫ్రీ, అంత ఫ్రీ అనండి. ఫస్ట్ ఏమో ఫ్రీ అన్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫ్రీ ఎంత అయితే ఇచ్చాడు అంత. మనం ఎవరితో కనెక్టింగ్ అయ్యి అవ్వాలండి? బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను. ఇదంతా అర్థం ఏంటంటే, నువ్వు ఎవరితో కనెక్టింగ్ అవ్వాలి? యేసు ప్రభువుతో కలిసి ఉండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, దేవుడితో కలిసి ఉండాలి. అలాగే మనము మన జీవితాన్ని మనం పట్టుకోవాలండి. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉన్నాను. తిరిగా ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే. ద్రాక్షవల్లి అంటే అర్థం ఏంటండి? జీవము గల దేవుని సంఘం, వాక్యము.
వాక్యముతో ఉన్నటువంటి సహవాసములో ఉండాలి, వాక్యం ఉన్నటువంటి సంఘములో నువ్వు ఉండాలి. వాక్యం అనేటువంటి యేసు ప్రభువుతో నువ్వు ఎప్పుడైతే కనెక్టింగ్ కలిగి ఉంటావో అప్పుడు నేను పరిశుద్ధతగా బ్రతకాలంటే ఇవి 7 విషయాలు మన జీవితాల్లో ఉండాలండి. పాస్టర్ గారు 7 చెప్పాడు అనుకున్నాడు. మనకున్న సమయంలో పరిశుద్ధతగా జీవించాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో ఏం మారాలంటండి? కీప్ యువర్ థాట్స్ ప్యూర్. నీ ఆలోచనలు మారాలి, నీ తలంపులు మారాలి. ప్రియమైన దేవుడి పిల్లారా, మరి రెండోదిగా ఏం మారాలి? కీప్ యువర్ ఐస్ ప్యూర్. నీ కళ్ళు పరిశుద్ధతగా ఉంటే పచ్చకామర్లో వచ్చినోడికి లోకం అంతా ఎలా ఉంటుంది? చాలా మంది పచ్చకామర్లో వచ్చి ఏమంటారంటే మరి పరిశుద్ధతగా బ్రతకంటే ఆముందా, ఏనున్నాడా అంటామండి. ఎవరు? బైబిల్ గ్రంథంలో ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు. మన కలిగితే ఎంతో మంది పరిశుద్ధులుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాదిరిగా తీసుకోండి. వాళ్ళు లేడు కాబట్టి నేను కూడా ఉండనంటారండి. మరి మన జీవితాల్లో మరి ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. 3వ విషయంలో ఏమంటున్నాడండి? నీ యొక్క ఆలోచనలో కీప్ యువర్ ఫెలోషిప్. ఏమవ్వాలంటే ఫెలోషిప్ అండి, నువ్వు వెళ్తున్న సహవాసం, నీకున్నటువంటి స్నేహితుడు. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దానియేలు గారు ఏ సమస్య వచ్చినా కానీ దానియేలు తన స్నేహితులు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాళ్ళండి? దేవుడి దగ్గర ప్రార్థించేవాడు. నీ స్నేహితులు కూడా మంచి ప్రార్థనా పరులు అయితే, నీ స్నేహితులు కూడా దేవుని వాక్యం అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళతో నువ్వు స్నేహం చేసినప్పుడు నేను ఎలాగుంటావంటే పరిశుద్ధతగా పవిత్రతగా ఉంటాను. నీకు సలహా ఇచ్చేవాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. నువ్వు వెళుతున్నటువంటి స్థలము కూడా పరిశుద్ధతగా ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పరిశుద్ధమైనటువంటి వాతావరణం ఉంటే మన కుటుంబాలు ఎలా ఉంటాయండి? ఒకప్పుడండి ఈ టీవీలు రానప్పుడు ఏ కుటుంబంలో చూసినా కూడా ఏం వినపడేయండి? రక్షణ సునాది గీతములు వినపడేయండి, పాటలు వినపడేయండి, ప్రార్థన వినపడేది. ప్రియమైన దేవుడు పిల్లారా, అమ్మ నీకు సమస్య ఉంది కదా, నాకు సమస్య ఉంది కదా, మన ఇద్దరు ఏకభవిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, మనం మోకరించి ప్రార్థన చేద్దాం అనేవాళ్ళు ఉన్నారండి ఈ రోజులో. దేవుడు ప్రియమైన దేవుడు పిల్లారా, బిజీ షెడ్యూల్ అండి. అందుకే మనము పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకలేకపోతున్నాం. కాబట్టి మరి ఎలా బ్రతకాలంటే ఈ లోకానికి చాలా మంది ఏమంటున్నారో తెలుసండి? ఎవరు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారండి? ఎవరు బ్రతకడం లేదంటారు. కానీ పరిశుద్ధుడిగా బ్రతికి ఈ ప్రపంచంలో చూపించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనే మన ప్రభు అయిన యేసు ప్రభు అండి. కొన్ని ఉదాహరణలు మనం చూడగలిగితే ప్రియమైన దేవుడి పిల్లారా, ఉప్పు సముద్రంలో చేప ఉండదు, ఉప్పులో పుట్టింది కానీ ఉప్పులో పెరిగింది కానీ ఉప్పును మాత్రం ఎక్కడ రానివ్వండి. ఈ మధ్య ఉప్పు సముద్రంలో చేప ఉప్పు ఎక్కువ తింది కాబట్టి కూరలో నేను ఉప్పు ఏనంటారా? ఎలా ఉండదండి? అంటే లోకంలో పుట్టింది, అక్కడ పెరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి ఉప్పుని తనలోకి చెడులు రానియదండి. మనం చూడగలిగితే మరి తామర పుష్పాన్ని చూశారు కదండి. తామర పుష్పం ఎక్కడ పుట్టింది? బురదలో పుట్టింది, బురదలో పెరిగింది కానీ బురదను మాత్రం తనలోనికి రానిది. ప్రియమైన దేవుడి పిల్లారా, ఇవన్నీ మన జీవితాల్లో అంటే పాపలోకములో ఉన్నప్పటికీ, పాపపురములో ఉన్నప్పటికీ కూడా ఆ పాపము అంటనివ్వకోకుండా నిన్ను నీవు కాపాడుకోగలుగుతారు. చాలా మంది ఏమంటారంటే ఉప్పు కారం తిన్న శరీరం కదండి, రక్త మాంసాలు కదండి, కోరికలు ఉంటాయి ఉండవా? కోరికలు ఉంటాయని దేవుడికి తెలుసు, కోరికలు ఉన్నాయని దేవుడు తెలిసి మరి ఆ కోరికలను ధర్మం ప్రకారం చేసుకోవడానికి భర్తకి భార్యకి భర్తని దేవుడు ఇచ్చాడండి. కానీ అక్రమమైన పద్ధతుల్లో వెళ్ళకూడదు ప్రియమైన దేవుడి పిల్లారా. అందుకే ఈ పాప లోకములో రక్త మాంసములు కలిగి యేసు ప్రభు వారు పాపులతో స్నేహం చేశాడా చేయలేదా? పాపుల మధ్య ఉన్నాడా లేదా? వేషుల మధ్య ఉన్నాడా లేదా? ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ పాపం అనేది అంటించుకున్నాడండి? అంటించుకోలేదు. బ్రతకగలడు, బ్రతకొచ్చు అని చూపించినటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి నా జీవితంలో అలా బ్రతకాలని, అలా బ్రతకలేనటువంటి మన కొరకు బ్రతకాలని 2000 సంవత్సరాల క్రితము నా పాపాల నిమిత్తము ఆ కలువరి చెరువులో యేసు ప్రభువారు మరణించి తన ప్రాణాన్ని రక్తాన్ని దారపోసి నీ కొరకు చిందించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన
పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారు ఉండగా నీ నా జీవితాల్లో మరి పరిశుద్ధుడిగా జీవించాలంటే ఈ 7 విషయాలు మన జీవితాల్లో పాటిద్దాం, వాటి ప్రకారం జీవిద్దాం, వాటిని అనుసరిద్దాం, ఆజ్ఞలు గైకుందాం, పరిశుద్ధులుగా పవిత్రులుగా మనం బ్రతుకుదాం. అలాగా బ్రతకలేకపోతుంటే ఇప్పుడు మనం ఏం చేద్దామండి? ప్రార్థన చేద్దామండి, దేవుడి దగ్గర అడుగుదామండి. అందరూ వీలైనటువంటి వారందరూ మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించగలిగితే, దేవా ఈ రాత్రి కాలం మందు మాతో మరి పరిశుద్ధులుగా ఎలా బ్రతకాలి, పరిశుద్ధులుగా జీవించాలంటే ఈ లోకములో చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో పరిశుద్ధుడిగా నేను బ్రతకాలనుకుంటున్నాను. అలాగా బ్రతకాలంటే మరి నేను కూడా నా యొక్క ఆలోచన నేను మార్చుకుంటాను. ప్రియమైన సహోదరి, నువ్వు అలాగ లేనట్లయితే ఇదే దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప సదావకాశం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు పరిశుద్ధురాలుగా పవిత్రురాలుగా బ్రతకాలని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి దేవా, ఇక నుంచి నా తలంపులు నేను మార్చుకుంటాను, నా చూపులు నేను మార్చుకుంటాను, నా ప్రవర్తన నేను మార్చుకుంటాను, నా మాటలు నేను మార్చుకుంటాను ప్రభువా. నా స్నేహాన్ని కూడా నేను మార్చుకున్నట్లయితే పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకడానికి నేను ఎలా బ్రతకాలో ఈరోజు మాకు నేర్పించినందుకే వందనాలు. మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇంతవరకు ఈ విషయాలు మేము తెలియక మేము అపవిత్రులుగా ఉన్నాం ప్రభువా. అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీకు అపకీర్తి తెచ్చే బిడ్డలుగా ఉంటున్నాము. ఈ రాత్రి కాలం మందు పరిశుద్ధులుగా బ్రతకడం ఎలా అనేటువంటి చక్కని మాకు నేర్పించినటువంటి పాఠాలను బట్టి, నేర్పించినటువంటి ఆజ్ఞలను బట్టి ప్రభువా, వీటన్నిటిని నేను గైకుంటాను. నేను మంచి స్నేహం కలిగి ఉంటాను, మంచి ప్రార్థన పరులతో, మంచి దేవుని సేవ చేసే వాళ్ళతో నేను సహవాసం చేస్తాను అనేటువంటి తీర్మానం చేసుకో. నేను మంచి ఒక తల్లిగా, ఒక తండ్రిగా, నేను నా బిడ్డలకు మంచి కౌన్సిలర్గా, ఒక పరిశుద్ధమైనటువంటి తండ్రిగా, పరిశుద్ధమైనటువంటి తల్లిగా నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా. నేను ఏ స్థలంలో ఉండకూడదో నాకు నేర్పించావు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటున్నా, పాపుల మార్గం నిలవద్దంటున్నావు తండ్రి. నేను ఉంటున్నటువంటి సమాజం, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా కలుషితమైపోయింది ప్రభువా. ఈ కలుషితమైనటువంటి లోకములో నేను నీ కొరకు పరిశుద్ధురాలుగా బ్రతకాలనుకుంటున్నాను. కాబట్టి నాకు అలాంటి సమయాన్ని, అలాంటి స్థలంలో నేను ఉండకోకుండా, అలాంటి వ్యక్తుల మధ్య నేను ఉండకోకుండా తండ్రి, ప్రార్థనా పరుల మధ్య, దేవుని సహవాసం కలిగినటువంటి వారి మధ్య, దేవుని మందిరం అంటే, దేవుని సేవ అంటే పరిశుద్ధమైనటువంటి వారితో నేను సహవాసం చేయాలనుకుంటాను. నీ వాక్యానికి నేను లోబడతాను, నీ వాక్యానికి నేను కనెక్టింగ్ చేయబడి ఉంటాను ప్రభువా. నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను. నీ ఎదుట పాపము చేయకున్నట్లు, నీ ఎదుట నేను అపవిత్రులుగా అవ్వకుండానంటే నీ వాక్యమే నన్ను పాపము చేయకోకుండా, నీ వాక్యమే నా హృదయంలో ఉన్నప్పుడు నేను పాపం చేయను ప్రభువా. నీ వాక్యమే నా పాదాలకు దీపముగా ఉంటా. నేను అలాగా జీవిస్తాను, అలా ఉంటాను. ఇక నుంచైనా ప్రభువా నేను ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి కాలం మందు దేవుడు నీకు ఒక మంచి సదవకాశాన్ని ఇచ్చాడు. మంచి తీర్మానం చేసుకో, మంచి నిర్ణయానికి రా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. నీ కుటుంబం పరిశుద్ధమైన కుటుంబంగా, నీ బిడ్డలు పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా, నీ యొక్క గ్రామము, నీ యొక్క సమాజం మారాలంటే ముందు నీ కుటుంబం మారాలి, నీ గ్రామం మారాలంటే ముందు నీవు మారాలి. అలాంటి మనసు కలిగి మనందరం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి అలాంటి మనసుతో మనం ఉందాం.